దావీదుకు తోడై ఉన్నావేమయ్యా అంటే దావీదు యోగ్యుడురా బాబు, మరి సౌలుకి ఎందుకులే అయోగ్యుడు. ఎందుకో రుజువులు. ఇద్దరు లైఫ్లు చూస్తే నీకు అర్థమైంది. ఇప్పుడు ఇదంతా కలిపి నీకేం అర్థం అవ్వాలంటే, ఏదో మారు మనసు పొంది బాప్తిసమం పొందాం అంతవరకు గట్టెక్కాం అనుకోవటం కాదు, కానీ ఆ తరువాత మనం నిత్య జీవం పర్యంతం కూడా అక్కడ ఉండాలి. కాబట్టి అక్కడ మనం ఏ స్థితిలో ఉండాలో, ఏ పొజిషన్లో ఉండాలో ఆ నిర్ధారణ కోసం భూమి మీద కొన్ని పరిస్థితుల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అందులో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది, లేదా రుజువుపరుచుకోవాల్సి ఉంది. ఇక ఏబు విషయానికి వచ్చేటప్పటికి వీడంటాడు ఏబు అయోగ్యుడు అంటాడు సైతాన్. దేవుడు అంటాడు లేదురా ఏబు యోగ్యుడు రా బాబు అంటాడు. అట్లా నాకు రుజువు కావద్దు, పో నీ చేతనయం చేసుకోపో అంటే పోయి ఏబును భయంకరంగా శోధించాడు. ఎంతన్నా శోధించు. పిల్లల్ని దెబ్బ కొట్టాడు. పశువులు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు అన్నీ తీసేశాడు. చివరికి ఎంతో ప్రేమించే భార్య కూడా శత్రువుగా రివర్స్ అయిపోయింది. ఆఖరికి తన బాడీలో జబ్బు వచ్చేసింది. అన్ని విధాల ఎఫెక్ట్ అయిపోయాడండి. అయినా సరే అంటాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం కలుగునుగాక అంటాడు. ఇంక ఇప్పుడు ఇంతగా రుజువైన తర్వాత వాడేమంటాడు? ఇక చివరికి ఆఖరాస్త్రంగా ఏబు భార్యను వాడాడు. ఏబు భార్యని, ఆ భార్య ద్వారా వాడు వచ్చి అంటాడు, పద్దాకలు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నావు, దేవుణ్ణి దూషించి చావరాదా భార్య. అప్పుడు ఏబు భార్యని గద్దించి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు, ఎన్ని మేలులు అనుభవించాం కదా ఆయన ఇచ్చినవి, ఒక కీడు అనుభవింప కదా, ఇంత మాత్రానికే తిట్టేసేయాలి ఆ దేవుణ్ణి. మరి ఇన్నాళ్ళు చేశాడు కదా, ఇన్ని అనుభవించాం కదా, విసిరేస్తే పండు వచ్చింది కదా, అప్పుడు తిన్నాం కదా, మరి దాని సంగతి ఏంది అంటే అదంతా అయిపోయింది గతం, ఇప్పుడు నేను సరిగ్గా చూడట్లేదుగా తిట్టాయి. ఇప్పుడు శ్రమ నేను చూడను, గతంలో నా తండ్రి నాకు చేసిన ఉపకారాలు నేను చూస్తాను, మేలు నేను చూస్తాను. పిల్లలైనా, ఆరోగ్యమైనా, ఈ దేహమైనా, ఐశ్వర్యమైన, దాసదాసి జనాంగమైన, ఒంటెలైనా, ఎడ్లైనా, గాడిదలైనా, పశువులైనా, పొలములైనా, ఎవరైనా, ఏవైనా, ఆఖరికి నేనైనా ఆయన చేస్తేనే కదా వచ్చింది, ఆయన ఇస్తేనే కదా ఇవన్నీ నాకు వచ్చింది. ఆయన ఇవన్నీ నాకు ఎక్కడ వస్తాయి? కాబట్టి అన్నీ ఇచ్చింది ఆయన, అవసరమైతే తీసుకునేది ఆయన, ఆయనకే స్తోత్రం అని ఏబు గెలిచాడు. సాతాను ఓడాడు. సాతాను అందరికీ సోదకుడైతే ఏబు సాతానుకు సోదకుడిలాగా మారాడు. ఎందుకంటే ఏబు దగ్గరికి రావాలంటే తలబట్టుకుంటున్నాడు, ఎందుకంటే లొంగడితను. చివరికి వాడే ఓడిపోయాడు కదా. ఏబు గెలిచి రెండంతల ఆశీర్వాదం పొందినట్టుంది బైబిల్లో. పరీక్ష పూర్తయిన తర్వాత ఏబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయములలో. అంతకుముందు 500 జతల ఒంటెలు ఉన్నాయనుకు ఇప్పుడు 1000 జతల ఒంటెలు అయిపోయినాయి. అంతకుముందు 500 జతల ఎడ్లు ఉన్నాయనుకు ఇప్పుడు 1000 జతల ఎడ్లు అయిపోయినాయి. డబల్ అయిపోయింది. పిల్లలు కూడా ప్రభువు దగ్గర 10 మంది, భూమి మీద మళ్ళీ 10 మంది, పిల్లలు కూడా 20 మంది, రెండంతలు. ఈ రెండంతల దీవెన ఏబుగా రాకముందు ఏబు పరీక్షింపబడ్డాడా లేదా, శోధింపబడ్డాడా లేదా? అలాగే ఈరోజు రక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పొందబోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరికీ చెప్తున్నా, దేవుడు రక్షణ పొందిన వాళ్ళని, పొందబోతున్న వాళ్ళని, రక్షింపబడ్డ వాళ్ళందరినీ కూడా చేతుల్లోకి తీసుకుంటాడు. మనందరి ఎదుట కొన్ని ఛాలెంజ్లు పెడతాడు, కొన్ని సవాళ్ళని మన ముందుంచుతాడు. నువ్వు వాటిని సాధించాలి, నిన్ను నువ్వు రుజువు చేసుకోవాలి. ఇది ఇక మన ముందున్న పోరాటం. అర్థమైందా?